బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అనకాపల్లిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజు. సోని, ఏదైతే గత కొద్ది నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి అయితే కొంత ఉపశమనం కల్పిస్తూ ఈ రోజు అనకాపల్లి జిల్లాలోని ఒక్కసారిగా కూడా వర్షం ఈదురుగాలులు మొదలయ్యాయి. ఈదురుగాలులతో పాటు వర్షం సడన్ గా పడడంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే మరో పక్క అయితే వడగళ్ల వాన పడడం అయితే స్థానికుల్ని ఒక ఉత్సాహానికి గురి చేస్తుంది. ఒక్కసారిగా అంటే ఊహించని ఆ విధంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకొని ఈదురుగాలులతో పాటు ఆ వడగళ్ల వాన కూడా భారీగా పడడంతో స్థానికులు అయితే పరుగులు పెట్టడం జరిగింది. ఒక్కసారిగా వర్షం నుంచి తప్పించుకొని కొన్ని ప్రదేశాల్లో రక్షణ తీసుకోవడానికి అయితే పరుగులు పెట్టిన పరిస్థితి అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అని చెప్తున్నప్పటికీ కూడా ఏపీకి వర్ష సూచనలు తక్కువగా ఉన్న నేపథ్యం, తెలంగాణకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అనకాపల్లిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం కొత్త ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. వాతావరణ శాఖ కూడా ఎలాంటి సూచనలు కూడా ఇవ్వకపోవడం, దాంతో పాటు ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో ఇప్పట్లో వర్షాలు పడే అవకాశాలు అయితే లేవు అనుకుంటున్న ప్రజలకైతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ రోజు అనకాపల్లి జిల్లాలో అయితే వర్షం స్థానికులు అయితే ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు అయితే కొద్దిసేపటి వరకు కూడా ఈదురుగాలులతో కురిసినటువంటి వర్షం తిరిగి ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రజలు ఒక అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత వడగళ్ల వానను చూసినటువంటి ప్రజల్లో మాత్రం ఒక ఆనందం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ.